చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు. రోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయాలే. సూపర్ 6, సూపర్ 7లు అని ఆయన అన్నాడు. వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్లను పీకేశారు. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ 21వ తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు, అడగకూడదు. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడంటే ఇందుకే చంద్రబాబు. ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తామన్నారు. గత ఏడాది ఎగరగొట్టాడు, ఈ ఏడాది అంతే. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అడగకూడదు. ఏటా 3 సిలిండర్లు అన్నాడు. గత ఏడాది 2 సిలిండర్లను ఎగరగొట్టేశారు. ఇస్తానన్న 1 సిలిండర్ కూడా అందరికీ అందలేదు. ఈ ఏడాది అసలే 3 సిలిండర్లలో అసలే లేదు. దీని గురించి కూడా ఎవరు అడగకూడదు, మాట్లాడకూడదు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానన్నాడు. గత ఏడాది ఎగరగొట్టేశాడు. 15,000 కాస్త 13 అయింది. ఈ ఏడాది కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టేశాడు. దీన్ని కూడా ఏ విద్యార్థి కూడా ప్రశ్నించకూడదు, అడగకూడదు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఇస్తానన్నాడు. ఏడాదికి 36,000 చొప్పున నిరుద్యోగ భృతి అన్నాడు. గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశాడు. ఈ ఏడాది కూడా పూర్తిగా ఎగ్గొట్టేదానికి శ్రీకారం చుట్టాడు. ఎవడు దీని గురించి మాట్లాడకూడదు, అడగకూడదు. 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నాడు. 50 ఏళ్ళు దాటితే 48,000 మీ చేతుల్లో పెడతానన్నాడు. గత ఏడాది ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఎగ్గొట్టే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులు ఎక్కి అధికార మదంతో మీరు కత్తులతో, హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు. రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని ఇవాళే మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీ కర్మ ఏ కర్మగా పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అధికార మదం ఉంది, మరొక 3 ఏళ్ళు ఉంటుంది, 3.5 ఏళ్ళు ఉంటుంది అని చెప్పని ఈ రకంగా మీరు హింసతో ఎన్నికలను గెలుద్దాం అనుకుంటే, భయభ్రాంతులు చేసి పులివెందుల్లో ఎన్నికని గెలుద్దాం అనుకుంటే కనుక, గెలిచినట్టు మీరు చిత్రీకరిద్దాం అనుకుంటే కనుక ఇళ్ళగానే పండగ కాదు. ఖచ్చితంగా మరో 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల్లో మీకు ఏ గతి పట్టబోతుందో, ఏ కర్మ అనుభవించబోతారో, మీ కర్మ పగవాడికి కూడా రాగోదని మీరు ఏడ్చే రోజు వస్తుందని కూడా మీరు గుర్తుంచుకోమని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ, అలాగే ఎన్నికల కమిషన్ గారికి కూడా గట్టిగా మేము మాట్లాడొచ్చాం. ఈ రకంగా మీరు చూస్తూ కూర్చుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి, కాబట్టి రాజ్యాంగం ప్రకారం మీరు గట్టిగా బాధ్యత తీసుకుని ఈ ఎన్నికలని హింస లేకుండా, పోలీసు రాజ్యంగా కాకుండా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేట్టుగా చర్యలు చేపట్టమని చెప్పని కూడా వారిని గట్టిగా కోరటం జరిగింది. మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రాండి, జనంలోకి రండి. ఒక వార్డులో తిరుగుదాం. లోకేష్ గారు రండి. పెద్ద కాలర్ ఉండే షర్ట్ వేసుకొని రా. చిన్న కాలర్ ఉంటే కానీ 1 2 కాదు కదా, చాలామంది పట్టుకోవాలని ఉంటారు. నీ కాలరు కనీసం 1 అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా, ఇంత కాలరు ఆ షర్ట్లు వేసుకొని రావాలి. నువ్వు రెడీగా ఉండారు ఇక్కడ ప్రజలు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను గుర్తు చేస్తున్నా, ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు. వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు, నీ యొక్క గౌరవం పోతుంది. 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తామేమో అనుకుంటున్నావేమో. నా మిత్రులు చాలామంది చెప్తున్నారు, అన్నా
ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది. 3 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని 3 సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు. అప్పుడు కూర్చొని మీరు అన్ని ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో ప్రజల్లోకి వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు. నిన్ను కూడా గమనిస్తున్నారు ప్రజలు. ప్రజల స్కానర్లో నువ్వు ఉండవు. పోరాటం చేయాలనుకుంటే ఈ రోజు నుంచి పోరాటం చేయి. 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు మొదలు పెడితే ప్రజలు నిన్ను క్షమించరు. మీరు పడేటువంటి నాటకాలను ప్రజలు ఒప్పుకోరు. ఈ రోజు నుంచి మీరు రండి. పోయిన సంవత్సరం అంటే 1 సంవత్సరం అయింది, వీ విల్ ఎక్స్క్యూజ్ పోనీలే 1 సంవత్సరం అని చెప్పి. ఈ సంవత్సరం అన్నా మీరు చెప్పేటువంటి సూపర్ 6 అమలు కావాలా. అమలు కావాలని కూడా శాచ్యురేషన్ పాయింట్తో శాచ్యురేషన్ మోడ్లో అమలు కావాలా. ఏదో 50 మందికి 100 మందికి ఇస్తామంటే కుదరదది. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఇచ్చేటువంటి హామీలు అమలు కావాలా. దీనికి ఉదాహరణ దీపం పథకం. మీరు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు మీకు ధైర్యం ఉంటే రండి, నేను వస్తా. మీ ఇష్టం వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు రండి. శాచ్యురేషన్ పార్టీలు ఇచ్చినారు లేదో ఒకసారి తెలుసుకుందాం. గ్రామాలకు పోయి ఏ గ్రామాల్లో ఉన్నాయండి? మా గ్రామంలో కొన్ని 100 మందిని అడిగినా అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 48 రూపాయలు వచ్చింది, కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ డబ్బులు నాకు రాలేదని చెప్పి కొన్ని 100 మంది 1000 మంది చెప్తున్నారు. మీకు సిద్ధమైతే మేము రెడీగా ఉన్నాం. పోదాం రండి జనంలోకి. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమావు కావు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే గెలవాలా. ఎందుకంటే ప్రజల మద్దతుతో గెలిచే పరిస్థితులు లేవు. ప్రజల్లో వెళితే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చొక్కాలు పట్టుకొని నిలబెట్టే పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి తెలుగుదేశం నాయకుల్ని. అందుకనే ఏదో ఒక విధంగా దౌర్జన్యం చేయాలా, ఏదో ఒక విధంగా భయపెట్టాలనే ఆలోచనతోనే ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మా సహచరుడు రమేష్ యాదవ్ పై జరిగినటువంటి దాడిని కాదు, ఆ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి రాము గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం. నేను ఈ సందర్భంలోనే పోలీస్ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇందులో రెండో మాటకు తావులే. మీరేదో కొంతమంది పోలీస్ అధికారులు అధికార పార్టీకి తొత్తులాగా పనిచేస్తూ ఉన్నారు. ఇది వ్యవస్థలో మంచి పద్ధతి కాదు. మీరు ఇవాళేదో ఈ పార్టీ 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది కాబట్టి ఏదో వాళ్ళు చెప్పినట్లు చేయాలనే భావంతో ముందుకు సాగితే భవిష్యత్తుకు సంబంధించి ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలివేస్తా ఉన్నాం. దాంతోపాటుగా తెలుగుదేశం గుండాలకి తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో ఇటువంటి దౌర్జన్య కారణాలను ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులకి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ఆ రౌడీలనండి గుండాలండి వాళ్ళకు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఇవాళేదో తాత్కాలికమైనటువంటి అవసరాల కోసమో లేకపోతే మరేదో ఆశించి మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో ముందు సాగితే తప్పనిసరిగా మీకు కూడా చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమాన్ని తప్పనిసరిగా మేము తీసుకుంటాం అని చెబుతూ మరోసారి ఎన్నికల కమిషన్ గారికి కలిసాం. మా మేయర్ గారు చెప్పినట్లుగా ఎక్కే మెట్లు ఎక్కుతూ ఉన్నాం, దిగే మెట్లు దిగుతూ ఉన్నాం. ఎందుకో ఎన్నికల కమిషనర్ గారు కూడా తమ విస్తృతమైనటువంటి అధికారాలను ఇట్లా బయటికి ఇప్పుడు కూడా చెప్పాం. అమ్మ అన్యాయం జరుగుతూ ఉంది, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి అన్యాయంగా మేము భావించట్లేదు, ప్రజాస్వామ్యానికి జరుగుతున్నటువంటి అన్యాయంగా భావిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా సంబంధిత అధికారులందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలా.